హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము వైద్య రంగానికి సంబంధించి మన దేశం అంటే మన దేశంలో మన హైదరాబాదు సాధించినటువంటి విజయం గురించి మనం డిస్కషన్ చేద్దాం. అయితే హైదరాబాద్ వైద్య రాజధాని అని ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. అయితే చికిత్స కోసం నగరానికి సంవత్సరానికి వచ్చేసి 1000 మంది విదేశీయులు వస్తున్నారట. వేల మంది విదేశీయులు అత్యంత క్లిష్టమైన వైద్య సమస్యలకు పరిష్కారం. విదేశీయులకే వైద్య సమస్యలకు పరిష్కారం మన హైదరాబాద్లో మన వైద్యులు చూపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు వింటున్నాం. వాస్తవంగా గతంలో అయితే కొన్ని రకాల సర్జరీలకు, కొన్ని రకాల హెల్త్ డిసీజ్లకు మన వాళ్ళే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి సందర్భాలని మనం ఎన్నో చూసినాం. కానీ ఇప్పుడు విదేశీయులే మన హైదరాబాద్కు రావడం జరుగుతుందట. ఏటా ఎంతమంది వేలాది మంది విదేశీయులు వస్తున్నారట. దాని గురించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. వైద్య రంగంలో మన దేశం ఎంత అభివృద్ధిలో ఉందో, అంటే మన హైదరాబాద్ ఎంత అభివృద్ధిలో ఉందో చూద్దాం. నగరంలో నిష్ణాతులైన వైద్యులు, సాంకేతిక సదుపాయాలు, విదేశాలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ, సక్సెస్ రేటు ఎక్కువ, కిడ్నీ మార్పిడి, వెన్నెముక ఆపరేషన్లకు ఎక్కువ మంది రాక, కఠినమైన వీసా నిబంధనలతో కొంతమంది చికిత్సకు దూరం, వీసా రూల్స్ను సులభతరం చేయాలంటున్న ఆసుపత్రులు. సరే, విదేశీయులు చికిత్స నిమిత్తం మన హైదరాబాద్ అంటే మన దేశానికి రావడానికి వీసా రావడానికి వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయంట. దానికి సంబంధించి ఆ వీసా రూల్స్ని కొంచెం సులభతరం చేస్తే బాగుంటుందని చెప్పి మన హైదరాబాద్ వైద్య బృందం తెలియపరుస్తుంది. ఇంకా చూద్దాం వివరాలకు వస్తే, ప్రపంచానికి హైదరాబాద్ వైద్య రాజధానిగా మారుతుంది. ఏటా వేలాది మంది విదేశీయులు హైదరాబాద్ వచ్చి చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లో ఆసుపత్రుల్లో ఉన్న వైద్య నిపుణులు ఎంతో కఠినమైన సున్నితమైన శస్త్రచికిత్సలు చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఒకప్పుడు దేశంలో ప్రముఖులు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్ళేవారు. అలాంటిది అక్కడి వారే మొండి రోగాలకు చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నారంటే వైద్యపరంగా నగరం ఎంత ప్రముఖ స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. నగరంలోని వైద్య సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండడం, అక్కడితో పోలిస్తే చికిత్సకు తక్కువ వ్యయం కావడం విదేశీయులను ఆకర్షిస్తున్నాయి. అయితే విదేశీ రోగులు హైదరాబాద్లో చికిత్స పొందడానికి వీసా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వీసా నిబంధనలను సడలించి సులభతరం చేస్తే విదేశాల నుంచి వచ్చే రోగుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం హిల్ ఇన్ ఇండియా పేరిట మెడికల్ వీసాలను ప్రారంభించింది. విదేశీయులు ఎక్కువగా వెన్నెముక శస్త్రచికిత్స, కీళ్ల మార్పిడి, గుండె, ఎముక, కంటి, న్యూరో, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి చికిత్సల కోసం వస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ శస్త్రచికిత్సల కోసం విదేశాల్లో కనీసం 6 నెలల పాటు వెయిటింగ్ లిస్టు ఉంటుందని తెలిపారు. మరోవైపు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా విదేశీ రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ పేషెంట్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మీరు చూస్తే విదేశాల్లో వెన్నెముకకు శస్త్రచికిత్స చేసుకుంటే ఎంత లేదన్నా 40 లక్షలు అవుతుందట. హైదరాబాద్లో కేవలం 2 లక్షలతో పూర్తి చేయగలమని వైద్యులు తెలిపారు. కీళ్ల మార్పిడికి విదేశాల్లో 15 లక్షల ఖర్చు అవుతుంటే ఇక్కడ 1.5 నుంచి 2 లక్షల వరకు ఖర్చుతో పూర్తి అవుతుంది. విదేశాల్లో బైపాస్ సర్జరీకి 15 లక్షలకు మించి వ్యయం అవుతుందని, ఇక్కడైతే 2 నుంచి 4 లక్షల రూపాయలతో పూర్తవుతుందని వైద్యులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. క్లిష్టమైన వ్యాధులకు హైదరాబాద్లో చికిత్సలు చేసి నయం చేసిన కేసులు అనేకం ఉన్నాయి. ఇక్కడి వైద్యులు రోగులతో ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల రోగుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది అని వివరించారు. ఉడాంగా, నైజీరియా, టాంజానియా, మొజాంబిక్, కెన్యా, దుబాయ్, సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్కు చికిత్స కోసం వస్తున్నారు. కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో విదేశీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. ఒక్కొక్క కార్పొరేట్ ఆసుపత్రిలో ఏడాదిలో కనీసం 2000 మంది విదేశీ రోగులు అడ్మిట్ అవుతున్నట్లు అంచనా వేశారు. చూడండి, వైద్యపరంగా మన హైదరాబాద్ చాలా అభివృద్ధిలో ఉంది అని మనకు పూర్తిగా అర్థమవుతుంది. విదేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చులు చాలా తక్కువ,
అలాగే టెక్నికల్గా సాంకేతిక పరంగా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి విదేశీయులే మన హైదరాబాద్లో వైద్యం చేయించుకోవడానికి ఆకర్షితులయ్యి వేల మంది రావడం జరుగుతుంది. మన భారతీయులకు మానవత్వం అనేది ఎక్కువ కనుక వీరి కొరకు ఒక ఏమంటారు ఇంటర్నేషనల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ రోగులకు చికిత్స అందిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనము ఇక్కడ వినడం జరిగింది. ఇక చూస్తే మనకు అయ్యే ఖర్చు కూడా అక్కడ 40 లక్షలు ఖర్చు అయితే దేనికి ఏ చికిత్సకు వెన్నెముక శస్త్రచికిత్స చేసుకుంటే ఎంత లేదన్నా విదేశాలలో 40 లక్షలు ఖర్చు అవుతుంది. అదే మన దగ్గర చేస్తే 2 లక్షలతో పూర్తవుతుంది. బైపాస్ సర్జరీ విదేశాలలో 15 లక్షల పైన ఉంటుంది, కానీ మన దేశంలో 2 లక్షల నుంచి 4 లక్షలతో పూర్తవుతుందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందింది అంటే డాక్టర్స్ ఎంత టెక్నాలజీగా మన హైదరాబాద్లో ఎంత విద్యావంతులు ఉన్నారనేది మనం గమనించుకోవచ్చు. కానీ మనకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత టెక్నాలజీ ఉన్న డాక్టర్లు ఈ యొక్క వైద్య విధానాన్ని కార్పొరేట్ లెవెల్లో చాలా ఏమంటారు ఆర్థిక పరంగా చాలా దోసుకోవడం అనేది మన ఇక్కడ ఇండియా వాళ్ళకు అది ఇబ్బందికరంగా ఉంది. అంటే అన్ని ఆసుపత్రులు కాదు, మ్యాక్సిమం 90% ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెడికల్ మాఫియా అనేది జరుగుతుంది. ఈ మాఫియా వల్ల ప్రజలు చాలా రకాల ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక సంతోషకరమైన వార్తను మనం వింటుంటే ఇదే సందర్భంలో ఒక విషాదకరమైన వార్త కూడా చూద్దాం. ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం మనము. ఇక మియాపూర్ చూసినట్లయితే మియాపూర్లో ఒక ఆసుపత్రిలో చనిపోయిన మహిళకు వైద్యం చేసిరట. ఆసుపత్రి ఎదుట శవంతో బంధువులు ఆందోళన చేస్తురట. మరి ఇంత టెక్నాలజీ ఉన్న డాక్టర్స్ మన హైదరాబాద్లో ఉన్నారు. విదేశీయులు వేల సంఖ్యలో వచ్చి మన హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఓకే, సాంకేతిక పరంగా వైద్య పరంగా డాక్టర్స్ మంచి నైపుణ్యం గల డాక్టర్స్ ఉన్నారు, అదంతా ఓకే. కానీ ఈ యొక్క వైద్య నిమిత్తం వచ్చినటువంటి పేషెంట్ల దగ్గర వాళ్ళ దగ్గర అనవసరమైన టెస్టులు రాయడము ఏంది. హాస్పిటల్లో ఒక యజమాని హాస్పిటల్ను నిర్మిస్తాడు, ఒక డాక్టర్ని కన్సల్ట్ తీసుకుంటాడు, ఆ డాక్టర్ని పెట్టుకుంటాడు, ఆయన ఫీజు ఏందో ఆయనకి ఇస్తాడు. ఈయన హాస్పిటల్ మీద ఈయన సంపాదించుకోవాలి కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే అన్ని ప్యాకేజీలు అనమాట, ఒకదానికి ఈ రేటు ఈ రేటు ఈ రేటు. ఇక హాస్పిటల్లకు వెళ్ళామంటే ఇక మనల్ని పిప్పించేసి వదిలేస్తారు. ఇంకా అక్కడ ప్రాణాలతో చెలగటం కాబట్టి మనకు తప్పని పరిస్థితి. ఆఖరికి మన రక్తాన్ని మన మాంసాన్ని మన ఏ అమ్ముకోనైనా సరే అక్కడ మనం డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కట్టలేక ఆడ డబ్బులు కట్టి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూసినాం మన దేశంలో. ఇక చూస్తే ఇక్కడ మనము ఆసుపత్రి ఎదుట శవంతో బంధువుల ఆందోళన, ఇది ఎక్కడ జరిగింది? మియాపూర్లో. ఇప్పుడు జరిగింది చూద్దాము. ఇక చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపిన ఆసుపత్రి సీన్ తాజాగా మదీనాగూడ అని ఓ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఠాగూర్ సినిమాలో చనిపోయిన బాడీతోని బిజినెస్ అంటే ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఏ విధంగా అయితే అమౌంట్ ఎర్న్ చేస్తారో అక్కడ కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ వాళ్ళు, ఇక్కడ అలాంటి సీనే ఒకటి నిజంగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఎక్కడ మన మదీనాగూడలో హాస్పిటల్లో చోటు చేసుకుందట. బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన సుహాసిని, ఎక్కడేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన సుహాసిని 26 సంవత్సరాలు కొద్ది రోజుల క్రితం కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడే ఆసుపత్రిలో చూపించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని మదీనాగూడలో గల న్యూరో హాస్పిటల్కు తీసుకువచ్చారు. నెల రోజుల నుంచి పేషెంట్కు వైద్యం చేస్తున్నారు. ఇందుకు గాను 17.50 లక్షలు అంటే 17,50,000 రూపాయలు బిల్లు చేశారు. అందులో 12,50,000 రూపాయలని చెల్లించారు. ఇంకా బ్యాలెన్స్ 5 లక్షలు మాఫీ చేసి పేషెంట్ను నిమ్స్లో జాయిన్ చేసుకోండి అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. దీంతో నిమ్స్కు తీసుకెళ్లి చూపిస్తే 2 రోజుల క్రితమే పేషెంట్ చనిపోయిందని వైద్యులు చెప్పారు. బాధితులు తెలిపారు అలా చెప్పారని చెప్పి. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహాన్ని మదీనాగూడ హాస్పిటల్కు తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. పేషెంట్ చనిపోయిన వైద్యం చేస్తున్నట్టు నటించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సరే, వాస్తవంగా నిమ్స్కు తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారట, ఈ మనిషి చనిపోయి 2 రోజులు గడుస్తుందని చెప్పి వీళ్ళు అన్ని లక్షలు ఖర్చు చేసుకొని మరి ఈ విధంగా అబద్ధం ఆడి నిమ్స్కు తీసుకుపోమని అబద్ధం ఆడాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది? మరి చనిపోయిందని చెప్తే అయిపోతుండే కదా. అంటే ఈ విధంగా
దుర్మార్గం జరుగుతుంది. ఒక పక్కన వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది, విదేశీయులు వచ్చి మన వైద్య రంగం మీద నమ్మకంతో చేయించుకుంటున్నారు. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఈ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తము ఈ విధమైనటువంటి పైసల కోసము డబ్బు లాగడం కొరకు ఈ విధమైన దుర్మార్గాలు జరుగుతున్నాయి. సరే, ఈ విషయంలో ఈ హాస్పిటళ్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ, అలాగే ఇక ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ అవగాహనను కలిగి ఉండాలి. అలాగే ఈ ఆసుపత్రుల పర్యవేక్షణ ఎవరి హ్యాండ్వర్లో ఉంటాయో డిఎంహెచ్ఓ గారు కానీ వీళ్ళంతా కూడా ఇలాంటి ఆసుపత్రులపైన పర్యవేక్షణ, ఏ హాస్పిటల్ అయినా సరే బాగా పర్యవేక్షణలో ఉండి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి తప్పిదాలను పసిగట్టడంలో చాలా ముందుండి అలాంటి తప్పిదాలు జరగకుండా ముందు జాగ్రత్త పడి ప్రజలను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడితే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ప్రజలకు అందరికీ ఎవరి వంతు పాత్ర వాళ్ళు వహించాలని చెప్పి తెలియపరుస్తూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ మాఫియా మీద ఫోకస్ చేసి ఈ మెడికల్ మాఫియా జరగకుండా తీసుకోవాల్సినటువంటి చట్టపరమైన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరుస్తూ ధన్యవాదాలు.